యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తనకి నేను దగ్గరవ్వాలి. శివాని జ్ఞాపకాలను తన మనసులోంచి తీసేసి తన మనసులో నేను స్థానాన్ని సంపాదించాలి. ఇన్ని సంవత్సరాలు పడ్డ బాధకి పగ తీర్చుకోవాలి. నేను ఆదిశేషుణ్ణి తీసుకుని నాగలోకానికి వెళ్ళాలి. నాగలోకానికి మహారాణిని అవ్వాలి. నాగలోకాన్ని ఏలిపోతున్నాను. త్రిశూల్, ఆగు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేనున్న స్థలం నీకెలా తెలిసింది? అదంతా ఇప్పుడు ఎందుకు? ముందు ఇంటికి వెళ్ళిపోదాం పద, చాలా లేట్ అయిపోయింది. లేదు, నా ప్రశ్నకి సమాధానం దొరికే వరకు నేను ఎక్కడికి రాను. నేను ఇక్కడున్న విషయం నీకు ఎవరు చెప్పారు? ఎవరో నాకెందుకు చెప్తారు? నాకే తెలిసింది, అందుకే వచ్చాను. అలా తెలియటానికి నువ్వేమైనా దేవుడివా? త్రిశూల్, నిజం ఒప్పుకో. నీకు ఎవరు నా గురించి చెప్పారు? ఎవరది? త్రిశూల్, నేను నిన్నే అడుగుతున్నాను. ఆ రాక్షసుడు నన్ను ఇంటి నుంచి అపహరిస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో లేనేలేవు కదా? శివాని, నేనప్పుడు నీ దగ్గరికి రావడం కొంచెం లేట్ అయింది. నేను తొందరగా వచ్చుంటే నేను నిన్ను అక్కడే కాపాడుకునేవాడిని. శివాని, నేను ఇంటి లోపలే ఉన్నాను. ఓ, ఉన్నావా? సరే, అలాగైతే అతను నన్ను ఎలా తీసుకొచ్చాడో చెప్పు. అది ఒక విచిత్రమైన బండి. హెలికాప్టర్ల పైన ఫ్యాన్ లేదు, పక్కన రెక్కలు కూడా లేవు. ఎగురుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. దారి నీకు తెలిసిందా? నాకు అదే టెన్షన్ అయిపోయింది శివాని. నేను ఒకవేళ ఒక్కడినే అయ్యుంటే నిన్ను వెతకడం చాలా కష్టమయ్యేది. ఒక్కడినే అయ్యుంటే ఏంటి? నీతో పాటు వేరే ఎవరైనా ఉన్నారా? ఎవరది? ఎవరది చెప్పు త్రిశూల్. అది నా దగ్గర దాయాలని చూడకు త్రిశూల్. చెప్పు, నీకు సహాయం చేసింది ఎవరో చెప్పు. అది నీ ప్రేమ. నిన్ను ఎంతగానో ప్రేమించే నా ప్రేమ, అదే నాతో ఉంది. త్రిశూల్, నాకు నువ్వు కోపం తెప్పించకు. ఏదేదో మాట్లాడి నువ్వు నా ప్రశ్నల్ని ఆపడానికి చూడొద్దు. నువ్వు నేనున్న స్థలం ఎలా కనిపెట్టావో అని ఎక్కువ ఆలోచించడం లేదు నేను. కానీ ఆ రాక్షసుని నువ్వు అసలు ఎలా చంపేశావు? అంతటి శక్తి నీకెక్కడి నుంచి వచ్చింది? ఈరోజు పొద్దున నాకు కాఫీ ఇచ్చింది ఎవరు? నువ్వే కదా ఇచ్చావు. ఆ కాఫీయే నా సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. త్రిశూల్, కోపం తెచ్చుకోకు శివాని. నీ ప్రశ్నలకి నా దగ్గరున్న సమాధానం ఇదే. అతనితో ఎలా ఫైట్ చేశాను, అతన్ని ఎలా ఓడించాను, ఇవేవి నాకు తెలీదు. ఆ శక్తి నా లోపలికి ఎలా వచ్చిందో కూడా తెలీదు. నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. ఆ దేవుడి నుండే నాకు శక్తి వచ్చిందనుకుంటా. నీకు నచ్చిందల్లా చెప్పుకు త్రిశూల్. శివాని, నేను చెప్తున్నాను కదా నాకు ఇంతే తెలుసు అని. ఇంకా చెప్పు చెప్పు అంటే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి కానీ సమాధానాలు రావు. అలా అనుకుంటే నా దగ్గర కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి తెలుసా. అడుగు. నేను నీలా అబద్ధం చెప్పను. సమాధానం చెప్పకుండా నేను ఇబ్బంది కూడా పెట్టను. సరే, అలా అయితే చెప్పు. నిన్ను ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయింది ఎవరో బిచ్చగాడు లాంటి వాడు కదా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే త్రయంబక గురువు గారు ఉన్నారు. అది ఎలా సాధ్యం? ఆయన నా చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. మా అందరికీ మంచి జరగాలని ఇంట్లో పూజలు కూడా చేస్తుండేవాడు. అలాంటి వారు నిన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అది నీకు ఆయన ముందు నుండే తెలుసా? మీ ఇద్దరి మధ్య శత్రుత్వం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ త్రిశూల్, మా ఇద్దరి మధ్య ఏం ద్వేషాలు ఉండటానికి సాధ్యం? నాకు అతనెవరూ కూడా అసలు తెలీదు. చూసా నీకు తెలియని ప్రశ్న అడిగితేనే నువ్వేమని సమాధానం చెప్పాలనుకుంటున్నావు. నేను కూడా అంతే. ఏవేవో ప్రశ్నలు అడిగితే సమాధానాలు వెంటనే రావు శివాని. నీ ప్రశ్నకి సమాధానం లేకపోవచ్చు, కానీ నేను అడిగిన ప్రశ్నకి సమాధానమైతే ఉంది త్రిశూల్. చెప్పు, నన్ను కాపాడమని ఎవరు చెప్పారు నీకు? నీలో ఇంతటి సామర్థ్య శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం లేదు అని చెప్పాక కూడా మళ్ళీ మళ్ళీ నువ్వు అలాగే తిప్పి అడిగితే నీ చెప్పడానికి ఏమీ లేదు. మనసులో ఉన్నది నీతో చెప్పలేనుగా. ఒక్కటి మాత్రం నిజం శివాని, అది ఎంతటి కష్టమైనా సరే, నా ప్రాణాలని పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడతాను. నువ్వు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.
అదొక్కటే నా ఉద్దేశం. మామ్, అంకుల్ వచ్చారు. నందిష, శివాని త్రిశూల్ దొరికారా? ఎక్కడ వాళ్ళు? తీసుకురాలేదేంటి? లేదమ్మగారు, అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అయ్యో దేవుడా, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియడం లేదు. ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు దేవుడా. ఆంటీ, ఎందుకు అందరూ ఇలా డల్గా ఉన్నారు? ఏమైంది? అది వదిన ఎక్కడా కనిపించడం లేదు. తనని తీసుకొస్తానని వెళ్ళిన త్రిశూల్ అన్నయ్య కూడా ఇంకా రాలేదు. ఏంటి, శివాని తీసుకురావడానికి అతను వెళ్ళాడా? మీరేమన్నా వాడిని చూసారా? లేదు, చూడలేదు. శివానిని వెతుక్కుంటూ త్రిశూల్ ఎక్కడికని వెళ్ళాడు? అతని మీరెందుకు పంపించారు? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? భర్త కాబట్టి భార్యను తీసుకురావడానికి వెళ్తాడు, అందులో తప్పే ఉంది. ఎందుకలా అడిగారు? ఏం లేదు, వాళ్ళిద్దరూ కనిపించడం లేదని అన్నారు కదా, అందుకే హడావిడిలో అలా అన్నాను. శివానిని వెతుక్కుంటూ ఆదిశేషుడు ఎక్కడికని వెళ్ళుంటాడు? అమ్మగారు, త్రిశూల్ వచ్చాడు. త్రిశూల్, వచ్చావా? ఎక్కడికి వెళ్ళావురా? ఏంట్రా ఈ దెబ్బలు? రా, కూర్చో. త్రిశూల్, ఏంటి బట్టలన్నీ ఇంత మాసిపోయాయి? ఏమైందిరా? ఏం లేదు నాన్న. అన్నయ్య, తల మీద గాయమయ్యింది, ఏమీ అవలేదంటావేంటి? ఏంట్రా ఇదంతా? మాట్లాడరా. శివాని ఎక్కడా? అన్నయ్య, వదినెక్కడా? కాదు, త్రిశూల్ బాగా అలసిపోయినట్టున్నాడు. తనని కొంచెం రిలాక్స్ అవనియండి, తర్వాత అడిగితే సరిపోతుందిగా. కాదు వదిన. శివాని చెప్పు త్రిశూల్, శివాని దొరకలేదు అని చెప్పు. శివాని ఎక్కడ్రా? శివాని, ఏంటిది? నీకు కూడా దెబ్బలు తగిలే? ఎక్కడికి వెళ్ళారు? అసలేమైందమ్మా? అమ్మా, అది నేను మీకోసం చాలా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఏమైంది? ఎందుకు ఇద్దరు మాట్లాడటం లేదు? ఎక్కడికి వెళ్ళారు? అది దేవస్థానంలో ఉన్నావు నాన్న. దేవస్థానమా? మరి ఎవరో బిచ్చగాడొచ్చాడు, అతనికి భోజనం పెట్టినా ఆమె ఎక్కడా కనిపించడం లేదు అని అన్నావు. అది ఇంటికి బిచ్చగాడు వచ్చాడని చెప్పాను కదా, అతని వైపు వాళ్ళు చాలామంది దేవస్థానం దగ్గర ఉన్నారంట, అందుకే అటు కూడా వెళ్ళారు. తను అబద్ధం చెప్తున్నాడు. అక్కడేదో జరిగింది. అంతటి శక్తివంతమైన త్రయంబక దగ్గర నుండి శివాని ఎలా తప్పించుకొని వచ్చింది? శివాని, ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు నువ్వు? తనకేమీ అవ్వలేదు. దేవస్థానానికి నడుచుకుంటూ వెళ్ళాం కదా, కొంచెం అలసిపోయాం అంతే. అంతేనా?
దేవస్థానానికి వెడితే గాయాలు ఎలా అవుతాయిరా? నాన్న అది వాళ్ళకి భోజనం పెట్టడానికి వెళ్ళాం కదా, గిన్నె పడిపోయింది. అది నేను శివాని ఇద్దరం తీసుకోవడానికి వెళ్ళాము. అప్పుడు ఇద్దరు తలలు గట్టిగా తగులుకున్నాయి. అప్పుడు కొంచెం కింద పడిపోయాం. బట్టలన్నీ మాసిపోయాయి, అలాగే గాయాలయ్యాయి. త్రిశూల్, నిజమే చెప్తున్నావా? అవును నాన్న, నేనెందుకు అబద్ధం చెప్తాను? శివాని, వేరే ఏం జరగలేదు కదా? అమ్మా, ఇంకేం జరగలేదని నేను చెప్తున్నాను కదమ్మా. శివాని, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు, అక్కడ ఏదో జరిగింది. అక్కడ ఏం జరిగిందన్నది ముందు నేను తెలుసుకోవాలి. శివాని, అక్కడ జరిగిందంతా మర్చిపోలేకపోతున్నట్టున్నావు, నాకు తెలుసు. ఏంటో గ్రహచారం బాగోలేదు, జరిగిందేదో జరిగిపోయింది. ఇవన్నీ ఏవి మనసులో పెట్టుకోకు శివాని, వదిలేసి. త్రిశూల్, త్రిశూల్, నువ్వేమంటావో నాకు బాగా తెలుసు. నీ మనసులో వేరే ఆలోచన ఉంది, నీకేమీ అర్థం కాదు అనే కదా. నువ్వు అనుకున్నది నేనెలా చెప్తున్నాను అనే. కష్టంలో ఉన్నావు, కాపాడాలి అని పరిగెత్తుకుంటూ వచ్చిన వాడిని నేను. ఇప్పుడు నీ మనసులో ఏముంది అని వెతికే కెపాసిటీ వెతుక్కుంటూ వచ్చి నేను కాపాడుకుంటాను. ఏడోకు శివాని. ప్రాణాల్ని పనంగా పెట్టి ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? నీ ప్రాణం ఉంటేనే నా ప్రాణం కూడా ఉంటుంది శివాని. నేను ఇంట్లో వాళ్ళందరికీ అబద్ధం చెప్పాను. వాళ్ళు నేనేమైనా అడిగితే నువ్వు కూడా అదే మాట చెప్పు. అక్కడ జరిగింది అసలు చెప్పకు శివాని. అక్కడ జరిగింది వాళ్ళకి ఏమైనా తెలిస్తే బాగా టెన్షన్ పడిపోతారు. అందులో ఈ టైంలో నాన్న కూడా ఇంట్లో లేరు, ఇంకా ఎక్కువ టెన్షన్ పడతారు. అలాగే చెప్పను. థ్యాంక్స్. సరే వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. త్రిశూల్, థ్యాంక్స్. ఎందుకు? నువ్వు నన్ను కాపాడినందుకు. శివాని ప్లీజ్, థ్యాంక్స్ అది ఇది చెప్పి నన్ను దూరం చేయకు. ఇది నా కర్తవ్యం. నువ్వు నన్ను భర్త అని ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను మాత్రం నువ్వే నా భార్య అని ఒప్పుకుంటున్నాను. ఎప్పటికైనా నువ్వే నా భార్యవి.
త్రయంబక 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 ఇతను ఎందుకు ఇలా పడ్డాడు? ఏమైంది ఇతనికి? ఇతని ప్రాణాలు ఏమైనా పోయాయా? కానీ ఇది ఎలా సాధ్యం? ఇతన్ని చంపేంత శక్తి ఎవరికి ఉంది? శివానీని త్రిశూల్ తీసుకొచ్చాడు అంటే త్రిశూల్ త్రయంబకుణ్ణి చంపాడా? ఇదెలా సాధ్యం? లేదు, అతనిలో అంత శక్తి ఉండడానికి సాధ్యం కాదు. లేదు, త్రిశూల్ ఇతన్ని చంపాడంటే త్రిశూల్కి ఆదిశేషుడి శక్తి తిరిగొచ్చేసిందా? త్రిశూల్కి ఆదిశేష శక్తి తిరిగొచ్చిందా? త్రిశూల్కి ఆదిశేషుడి శక్తి వస్తే గనక ఇక అంతా పూర్తయిపోతుంది. నేను శివానీని ఇంకా ఆదిశేషుడిని దూరం చేయడానికి సాధ్యం అవ్వదు. శివాని ఆదిశేషుడు ఒకటవుతే నేను ఇంకెప్పుడు వాళ్ళిద్దరిని దూరం చెయ్యలేను. శివాని ఆదిశేషుడు కలిస్తే ఏమైనా సాధించగలుగుతారు. శివాని, స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి కూర్చున్నావా? నేను అక్కడెక్కడో వెతుకుతున్నాను. తీసుకో, నీకోసం యాపిల్ జ్యూస్ తీసుకొచ్చాను, తిను. నాకొద్దు త్రిశూల్. ఇది మరీ బాగుందే, నీకోసమే తెచ్చాను. నేనే నీకు కట్ చేసిస్తానులే. అయ్యో, రక్తం వస్తుంది. ఏం చేయను? అయిపోయింది, ఒక నిమిషం. త్రిశూల్, నువ్వు నాకు చేసిన సహాయం ముందు ఇది చాలా చిన్నది. యాపిల్ నేను కట్ చేసిస్తాను. నువ్వు కూడా తిని శివాని. నాకొద్దు త్రిశూల్. పోనీ జ్యూస్ అయినా తాగు. వద్దు అంటున్నాను కదా త్రిశూల్. శివాని ప్లీజ్ తాగు. పరమేశ్వర, నా జీవితంలో ఎందుకని ఇలా జరుగుతోంది? అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఎంత వెతికినా నా జీవితంలో ఒక్క సంతోషకరమైన విషయం లేదు. మొత్తం బాధ నిండి ఉంది. త్రిశూల్ అక్కడికొచ్చి నన్ను ఆ త్రయంబకుడి నుండి కాపాడలేకపోయింటే కనుక నా పరిస్థితి ఏంటి? అతనికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? లేదు, నేను ఎప్పుడూ త్రిశూల్ చేసిన సహాయాన్ని మర్చిపోలేను.
మర్చిపోలేనా? ఇంకా ఎన్ని రోజులని నేను ఈ కష్టాలని అనుభవించాలి?